అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ఎప్పుడైతే గెలుపొందిందో అటు నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇటు బయట దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా కానీ ఒక ఉత్సవాల్లాగా ఈ వేడుకలన్నిటి కూడా జరుపుకుంటున్నారు. ఏదైతే 4వ తారీఖున రిజల్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఎక్కడో ఒక చోట ఈ సంబరాలనేది జరుపుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఏదైతే చీకటిని అనుభవించిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకటిని అనుభవించారో వాళ్ళకు సరికొత్త వెలుగుల కోసం వేచి ఉన్న వెలుగులు అయితే వచ్చేసాయని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు మన ఏం పేరు మరి రవి గారు, మన మంజు గారు, మన సుధాకర్ గారు, సిద్ధయ్య గారు, అలాగే ఎంతోమంది ఈ విధంగా అంతా కూడా ముందుకు వచ్చి అందులో మరీ పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా అవహేళన చేసి కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పిన వాళ్ళందరూ కూడా గేటు బయట నిలిచిపోయారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు ఒక కీలక బాధ్యతలు తీసుకొని ఇప్పుడు చూడాలి ఈ వచ్చే 5 ఏళ్లలో ఏదైతే ప్రజలు ఇన్నాళ్ళు కూడా వేచి ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు అనేది ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా వేచి ఉన్న రోజులైతే వచ్చేసాయి. దాని తర్వాత ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన పడినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా చాలామంది ఆయన ఆదిలోనే తుంచేయాలని చెప్పి ఎంతోమంది చూశారు. కానీ ఎక్కడే కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తననన్నా, తన భార్యనన్నా, బిడ్డలనన్నా ఎన్నో విధాలుగా ప్యాకేజీ అన్న, దత్తపుత్రుడన్నా ఎక్కడా కూడా ఆయన కుంగిపోలేదు. ఆయనకు కనిపించేదంతా ఒక లక్ష్యం. నా లక్ష్యాన్ని నేను చేరాలి, ప్రజలకు మేలు చేకూర్చాలి. ఎక్కడైనా ఆయన ఎవరినైనా విభేదించారంటే ఆయన చూసారా, గెలిచిన తర్వాత ఎవరైనా కానీ వీళ్ళు పెట్టినటువంటి టార్చరు ఏదైతే వైసీపీ ప్రభుత్వం టార్చర్ పెట్టిందో దాంట్లో నుంచి కూడా ఆయన బయటకు వచ్చి నాకు ఎవరితో కూడా కానీ ఈవెన్ వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు నాకు వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత కక్షలు నాకు లేవు అని చెప్పాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా కానీ పోరాడింది ప్రజల పక్షాన నిలబడి ఒక పాలసీల పరంగా ఆయన విభేదించారే కానీ వ్యక్తిగతంగా ఎక్కడా కూడా లేదు. అలాంటి నాయకుడిని మనం గెలిపించుకున్నందుకు, అలాంటి నాయకుడు వెనకాల మనం ఉన్నందుకు నిజంగా మన అందరూ కూడా ఎంతో గర్వపడాలి. అలాగే ఇప్పుడు మన అందరిపైన కూడా ఒక బాధ్యత ఉంది. మనం ఎక్కడా కూడా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ధోరణి కాకుండా మనం ఏం చేయగలం, మన పరిధిలో ఎలా చేయాలి. ఎందుకంటే ఈ 21 సీటు 22 ఎంపీలో కాదు, మనకు రాబో రోజుల్లో మన ప్రవర్తన కావచ్చు, అలాగే మన ప్రభుత్వం చేసే పనుల ద్వారా మనం మరిన్ని సీట్లు గెలిచే విధంగా, మనం పవన్ కళ్యాణ్ గారిని అనుకున్న స్థాయిలో చూసే విధంగా మన అందరం కూడా ప్రవర్తించాలని మీ అందరికీ కూడా తెలుపుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ఈ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన.